ప్రొద్దుటూరు పట్టణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ ఏసీపీ మునిరత్నం కాసులకు కక్కుర్తిపడి ఎడాపెడా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారని ప్రొద్దుటూరు టీడీపీ సీనియర్ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా సూపర్ బజార్ రోడ్డు మొదల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని టీడీపీ నాయకులు సందర్శించి ప్లానింగ్ కు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని, ఇలాంటి అక్రమ నిర్మాణాలకు ఏసీబీ మునిరత్నం వత్తాసు పలుకుతూ పట్టణంలో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వటం వల్ల ట్రాఫిక్ సమస్య అధికమైందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో అరాచకం రాజ్యమేలింది. ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనేది అవినీతికి నిలయంగా మారింది. ఇష్టానురాజ్యం బిల్డింగులు కానీ, వాణిజ్య సముదాయాలు కానీ, నివాస గృహాలు కానీ నిర్మించుకుంటకు పర్మిషన్లు ఇచ్చేసి ఎటువంటి నిబంధనలు కానీ, రూల్స్ కానీ, పార్కింగ్ ప్లేసులు కానీ, సెట్ బ్యాక్స్ కానీ వదలకుండా నిర్మించకుండా దానికి అనుగుణంగా ప్లాన్లు ఇచ్చినారు. ప్లాన్లకు విరుద్ధంగా కూడా నిర్మాణాలు చేయడం జరిగింది. అందుకు చక్కటి ఉదాహరణ ఇప్పుడు కట్టేటువంటి వాణిజ్య సముదాయం. ఇది గాంధీ రోడ్డు సూపర్ బజార్ రోజు కూడలిలో కార్నర్లో ఉంది. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. ఇక్కడంతా ఈ షాపింగ్ కాంప్లెక్స్ దాదాపుగా కిందనే 10 రూములు ఉన్నాయి, పైన 10 రూములు 3 అంతస్తులు కట్టారు. ఇక్కడ ఎక్కడే కానీ పార్కింగ్ పెట్టుకునే దానికి లేదు. ముందుగానే ఈ వీధి రద్దీ, డాక్టర్లు, కాలేజీలతో బిజినెస్ కమర్షియల్గా ఉంటూ ఎంతో రద్దీగా ఉన్నటువంటి ఇటువంటి వీధిలో ఏమాత్రము నిబంధనలు పాటించకుండా పర్మిషన్ ఇచ్చి అందుకు అధికారులు, అప్పటి పాలకవర్గము, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు, వైస్ చైర్మన్ బంగారెడ్డి, మిగతా అందరూ కలిసి, కౌన్సిల్ అంతా కలిసి దీనికి అనుమతి ఇచ్చి ఈ కష్టాన్ని ప్రొద్దుటూరు ప్రజలకు రుచి చూపిస్తున్నారు. ఈ ట్రాఫిక్తో మీరు కష్టాలు పడండి, మీరందరూ ట్రాఫిక్ సమస్యలను అనుభవించండి, మీ కర్మకు మీరు పోండి అని ప్రొద్దుటూరును వదిలేశారు. ప్రొద్దుటూరు ప్రజల్లో ముఖ్యంగా ఏసీపీ మునిరత్నం ఈ అరాచకానికంత కారణం. దాదాపు ఇటువంటి 40 ప్రాపర్టీస్కు అనుమతులు ఇచ్చి ప్రొద్దుటూరులో ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడానికి ఎటువంటి నిబంధన లేకుండా అవినీతికి పాల్పడి, ఇంతటి అవినీతి అధికారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూసినారు? ప్రొద్దుటూరు మున్సిపల్ చరిత్రలో ఇంతటి అవినీతి అధికారి వచ్చాడు. అటువంటి వ్యక్తి దీనికి పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు. ఇక్కడికి రావయా బిల్డింగ్ దగ్గర కంటే రావడం లేదు. ఈ మునిరత్నం ప్రొద్దుటూరు ప్రజా కంటకుడు, ప్రజాద్రోహి. ఇటువంటి వ్యక్తులను బహిరంగంగా ఉరితీయాల. ఈ ప్రొద్దుటూరు ప్రజల జీవితం అస్తవ్యస్తం కావడానికి ఈ మునిరత్నం కారకుడు. ఇటువంటి అధికారిని ఇక్కడికి తెచ్చిన నాయకులు, ఇక్కడ కొనసాగించినందుకు నాయకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తితో చట్టాపట్టాలు వేసుకొని ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేసి ప్రొద్దుటూరునంతా కూడా అస్తవ్యస్తం చేశారు. కాబట్టి దీనిపైన కలెక్టర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కమిషనర్ కానీ వెంటనే చర్యలు తీసుకొని ఈ నిర్మాణాన్ని నిలిపివేసి, ఈ నిర్మాణం నామ్స్ ప్రకారము ఎటువంటి చట్టాలు, నిబంధనలు ఆ నిబంధనల ప్రకారమే కొనసాగించాలా, మిగతా భాగాన్ని వెంటనే తొలగించాలని కమిషనర్ గారిని కోరుతున్నాము. ముఖ్యంగా దీనికి అనుమతి ఇచ్చినటువంటి ఏసీపీ మునిరత్నం పైన వెంటనే చర్య తీసుకొని తగిన విధంగా శిక్షించి దాన్ని కేసు పెట్టాల్సింది బిల్డింగ్ యజమానుల మీద కాదు, మునిరత్నం మీద కేసు పెట్టాలా. ఇది కట్టించడానికి సహకరించిన మునిరత్నం మీద కేసు పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ బిల్డింగ్ యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, మీరు చట్ట ప్రకారం చేయండి, ప్రొద్దుటూరు ప్రజలను కాపాడండి. సిరిపురం అనే ప్రొద్దుటూరును అస్తవ్యస్తం చేసినటువంటి వ్యక్తి మునిరత్నము, అప్పటి అధికారులు. కాబట్టి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ ఈ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని, మిగతా అధికారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలోకి ఇప్పటికి 5 ఏళ్లలో ప్రొద్దుటూరులో ట్రాఫిక్ దినదినంగా పెరుగుతూ పోతుంది. అదే విధంగా ఇక్కడికి వచ్చేటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చేటువంటి అధికారులందరూ మామూలుగా అలవాటు పడి ఎవరైనా కానీ ఎక్కడైనా బిల్డింగ్ కట్టాలంటే రూల్స్ ప్రకారము, దాని పద్ధతి ప్రకారము తీసుకోకుండా వాళ్ళకి లంచం వచ్చే చాలు ఎవరికైనా పర్మిషన్ ఇస్తామని ఈరోజు ప్రొద్దుటూరులో ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ టౌన్ అధికారులు అయితే కానీ, గతంలో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కంటిన్యూగా ఎప్పుడు గతంలో 5 ఏళ్ళ కింద దీనికి పర్మిషన్ ఇచ్చారు, మున్సిపాలిటీ ప్రాపర్టీ పర్మిషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇదే పని జరుగుతూనే ఉంది. మా దృష్టికి నిన్న మొన్న ఆల్రెడీ మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలకు కానీ, ఇక్కడ వాటర్ సౌకర్యం, కాలువలు, మురికిలు పారేదానికి కాలువ కూడా పూర్తి చేసి ఇక్కడ ఉన్న బిల్డర్ కానీ
తర్వాత అధికారులు కానీ పట్టించుకోకుండా ఈరోజు ట్రాఫిక్ అస్తవ్యస్తం. అంటే దగ్గర ఇక్కడ దగ్గర 30 రూములు పెట్టినారంటే 30 రూములు అంటే బండ్లు దగ్గర 100-200 బండ్లు ఇప్పుడు ఎక్కడ స్టాపింగ్ చేయాలో, ఎక్కడ పెట్టాలో పార్కింగ్ ప్లేస్ కూడా లేకుండా ఈరోజు బిల్డింగ్లు ఏమైనా కడుతున్నారు. దీనివల్ల ప్రొద్దుటూరులో రోజుకు దినదినము ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో దగ్గర 100 బిల్డింగ్ దాకా పర్మిషన్ ఇచ్చారు అక్రమంగా. ఎక్కడ కానీ టోనింగ్ ప్లానింగ్ అధికారి చర్య తీసుకోకుండా ఎక్కడ కావాలంటే ఎక్కడ మామూలుకు అలవాటు పడి ఈరోజు అన్ని రకాల బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చి ప్రతిరోజు ఈరోజు కౌన్సిల్ మీటింగ్ పెడితే మున్సిపాలిటీ కౌన్సిల్ లో వైసీపీ కౌన్సిల్ ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తుంటే సమానం చెప్పలేని పరిస్థితి. వైసీపీ కౌన్సిలర్ గా ఉండి అధికారంలో ఉండి మా వార్డులో ఒక బిల్డింగ్ కడుతున్నారయ్యా, దీనికి అసలు పర్మిషన్ విరుద్ధంగా కడుతున్నారు, దాని మీద చర్యలు తీసుకోవాలంటే మామూలుగా అలవాటు పడిన అధికారులు చర్యలు తీసుకోకుండా ఈ రోజు ప్రొద్దుటూరును అస్తవ్యస్తం చేశారు. కాబట్టి దీనిపై చర్య తీసుకోవాలని అధికారులు తెలుపు చేసుకుంటున్నాం.